బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ గురువారం కుదుపునకు గురైంది. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయింది. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేని పరిస్థితి ఎదురైంది. ఇన్ని రోజులు పార్టీలోని అంతర్గత విషయాలు బయటికి వస్తే విపక్షాలు, మీడియా తెలంగాణ ద్రోహులపై నెట్టేసే నాయకత్వానికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అంతర్గతంగా కూర్చొని చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునే పరిస్థితే లేకుండా పోయింది. గత శుక్రవారం కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసింది. అయితే తాజాగా ఆమె మరింత స్వరం పెంచారు. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు చేయని ఆమె గురువారం అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ కుమార్ సహా ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేశారు. పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఐటీ సెల్ ఏర్పాటు చేసుకొని తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అయితే ఇటువంటి ఐటీ సెల్స్ కేటీఆర్కి ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా కేటీఆర్ఏ మేనేజ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమె వ్యాఖ్యలు ఎక్కువగా తన అన్న కేటీఆర్కి తగిలేవిగానే ఉన్నాయని మనకు విశ్లేషిస్తున్నారు. అయితే ఒక బీజేపీ నాయకుడి ఆసుపత్రిని ప్రారంభించింది ఎవరో చెప్పాలంటూ పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కడుపులో విషం పెట్టుకొని బయటకు తీయగా మాట్లాడే అలవాటు కొందరికి ఉందో అంటూ జోగినపల్లి సంతోష్ కుమార్ని ఉద్దేశించి అన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ నడుస్తున్న తీరును కూడా కవిత తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పసలేదని ఎత్తిపొడిచారు. అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అన్నింటికన్నా కూడా కవిత చేసిన ఈ ఆరోపణ చాలా దుమారం రేపుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, త్వరలో కలిసిపోతాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇప్పుడు కవిత వ్యాఖ్యలున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎప్పటికైనా బీజేపీలో విలీనం అవుతుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాకుండా కవిత తాజా వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు ఆమెకు మధ్య మరింత దూరం పెంచాయని, భవిష్యత్తులో మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కూడా కన్నుచూపు మేరలో కూడా కనిపించడం లేదని సమాచారం అందుతుంది. ఇప్పటిదాకా అధికార కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేసిన ప్రభుత్వంపై పెంచిన వ్యతిరేకత కూడా ఈ ఒక్క అంశంతో గాలికి కొట్టుకుపోయిందని చెప్పి గులాబీ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో, కవిత విషయంలో అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో, ఈ సంక్షోభం నుంచి పార్టీని అధినేత ఎలా గట్టెక్కిస్తారోనని పార్టీ అంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. అయితే 1-2 రోజుల్లోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ ఇంతవరకు కవితతో మాట్లాడలేదు. కేవలం 2 దూతలను పంపించగా వారు ఎవరి మనుషులో అందరికీ తెలుసు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పార్టీలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుంటే, మరో వర్గమేమో కేసీఆర్ అంత కఠిన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకునే అభిప్రాయం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదిలా ఉంటే కవిత అంశం మాత్రం విపక్షాలకు ఒక ఆయుధంగా మారింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలే మాట్లాడుకున్నారు. అందుకు తగ్గట్టే గురువారం మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తన కుటుంబాన్నే మేనేజ్ చేసుకోలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు అని చెప్పి ఆయన మాట్లాడారు. మున్ముందు సరిగ్గా ఇటువంటి సూటిపోటి విమర్శలే అటు పార్టీకి కానీ ఇటు కేసీఆర్ కుటుంబానికి కానీ ఎదురవుతాయని చెప్పి సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఫ్యాన్ వార్ మొదలైంది. ఇప్పటికే అన్నా చెల్లెళ్ళు కేటీఆర్ కవితల అభిమానులు ఇప్పటికే రెండుగా చీలిపోయి పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరినొకరు ఎత్తిపొడుచుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కవిత ఏమైనా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కవిత చెప్పినట్టుగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా? వెయిట్ అండ్ సీ.